హాయ్ ఫ్రెండ్స్, బోటి క్లీన్ చేసే విధానం లేడీస్ అయినా ఇంట్లో చేసుకోవచ్చు. షాప్లో ఎప్పుడన్నా తెచ్చుకున్నా కూడా ఇక వాటర్ మనం 1.5 లీటర్ పెట్టుకున్నాం. బోటి ఎంత అయితే దాన్ని బట్టి మనం అందాజు ఎమ్మడి పెట్టుకోవాలి. ఇప్పుడు బోటి క్లీన్ ఎట్లా చేయాలో నీళ్ళు హీట్ అయినాయి, వాటర్ ఇప్పుడు చూపిస్తాను, ఈజీగా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ అలా హీట్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువగా హీట్ అయినప్పుడు మనం పెద్ద గుంత మామూలుగా వేడిగా ఉండాలి కాబట్టి బాగా హీట్ అయినాయి కాబట్టి ఫస్ట్ అలా సన్న పేగులు వేసేసుకోవాలి. మనం నీట్గా అయితే ఎమ్మటే తీసేయాలి, చాలాసేపు ఉడకనియాలి. ఈ దొబ్బలు కూడా వేసేయాలి దీంట్లో. పేగులన్నీ దీంట్లో వేసాము. ఈ అర్రల పొట్ట అని ఉంటుంది, దీన్ని ఇలా ఈ కొస పట్టుకొని ఇలా ఉంచేసి మనం ఒక మూత లాంటిది ఇలా చిన్నగా తీసేసుకొని, పెద్దది తీసుకోవాలి బొంత గీకేది కాబట్టి. ఫస్ట్ అలా అయితే దీన్ని దీని మీద అర్రలు పొట్ట కదా, దీని మీద చేస్తున్నా. చేయి కాలకుండా ఉండడానికి సన్నీళ్ళు తీసుకోవాలి కొన్ని. నేనైతే ఇప్పుడు కొన్ని చెంబులో తీసుకున్నా. ఇలా పిసికేసేయాలి. ఇలా నీట్గా వైట్నెస్గా వస్తుంది. ఇలా హ్యాండ్స్తోనే చేసుకోవాలి. అరవల్ పొట్ట అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా తెల్లగా నీట్గా అవుతుంది. దీంట్లో వేసేసుకోవాలి. ఒక జల్లిగంట తీసేసుకొని జల్లిగంట సాయంతో కొద్దిగా ఇలా ఆనాలి, కిందికి మీదికి అనాలి. ఎందుకంటే అడుగున అంటేసి ఈ కాలడం జరుగుతుంది. ఇట్లా వైట్నెస్ దగ్గరికి రావాలి బోటి అనేది. కాస్త కొద్దిగా ఉంచుకోవాలి, మరీ చాలాసేపు ఉంచకూడదు. పేగుల్లో ఏమన్నా కొంచెం గొప్ప లోపల ఈ ట్యూబ్స్లో గలీజ్ ఉన్నా కూడా అది వేడి నీళ్ళకి హీట్ వాటర్కి గడ్డగట్టి అది మనం కట్ చేసుకున్నాక మనకు బయటికి రావడం జరుగుతుంది, అంటదు. మనం ఫస్ట్ అలా ఎప్పుడైనా సరే కట్ చేసుకోవద్దు, మనం వెయిట్ చేసుకున్నాకనే కట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ అలా కట్ చేసినాక వెయిట్ చేసుడంటే మొత్తం కసరు దీంట్లో వెళ్ళి దీనికి మొత్తం పైన అంటుతుంది. అది పని ఫెయిల్, ఇది సక్సెస్ అన్నట్టు. మనం నీట్గా ఉంటుంది. మనం కొట్టినాక ఇప్పుడు పీస్ కొట్టినాం అనుకో నీట్గా ఉంటుంది, ఆ బయటికి కూడా అంటదు, మనకి నీట్నెస్ ఉంటుంది. ఈ బయటికి వెళ్ళిన గలీజ్ కూడా అంటదు దీనికి, ఎందుకంటే దీనికి ఉన్న ఆయిల్ అన్నది వాటర్లో వెళ్ళిపోతుంది కనుక ఏం కాదు. నీట్గా మళ్ళీ ఇలా వైట్నెస్ వచ్చేదానికి ఉంచాలి హీట్ వాటర్లో మనకి. అంతలోగా ఇది కూడా కొద్దిగా నార్మల్ స్టేజ్కి వస్తాయి వాటర్. ఇది వేసినాం కాబట్టి
ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద బోటి బొంద చేస్తున్నాం. దీన్ని ఇలా నీళ్ళలో ముంచాలి, ఇలా పట్టుకొని. చాలాసేపు ఉంచకూడదు, బాగా హీట్ ఉండొద్దు, నార్మల్ హీట్ ఉండాలి. వాటర్ బాగా హీట్ ఉండొద్దు, బాగా చల్లగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇగో ఇలా అంటే ఇలా చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటే వస్తుందంటే మనం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి ముంచేసుకోవాలి. వైట్ ఓకే ఫ్రెండ్స్, వైట్ ఇలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బోటు ఎంత నీట్గా ఉన్నది, పేపర్ వైట్ క్లాత్ ఉన్నట్టు ఉన్నది. ఇంకో ఇలా ఉండాలి ఫ్రెండ్స్ బోటి అన్నది. ఇలా వేసేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు ఒక 2 మినిట్స్ ఉంచడం వల్ల మనకు కోసుకోవడానికి వీలుగా ఫిజిలిటీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో ఫస్ట్ వేసిన సన్నపేగులు వైట్నెస్ వచ్చింది కాబట్టి మనం ఒక బేషన్లో ఓ బౌల్లోకి తీసుకుంటున్నా. చాలాసేపు కూడా ఉండకూడదు, ఉంటే బ్లాక్నెస్ వస్తుంది, నలుపు వస్తుంది. బోటి నలుపు రాకూడదు అంటే కాసేపే నీళ్ళు బాగా వేడి ఉంటే మనం అలా వేసుకుని ఇలా వేసేయచ్చు. సో బోటి క్లియర్, నీట్నెస్ ఏమాత్రం ఉండదు. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నీట్గా చేసుకోవచ్చు, లేడీస్ అయినా చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్.